పెద్దికి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి చేరుకొని అంతిమయాత్ర ఒకవైపు వస్తూ ఉంది, మరోవైపు వీళ్ళంతా కూడా ఫ్లెక్సీలతో నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చాలామంది మహిళలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు పెడతా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు మీరంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్వేగానికి లోనవుతా ఉన్నారు? సార్ అంటే మాకు అందరికి పెద్ద అంటే మాకు అందరికి ఇష్టమే. మాది పంతులపల్లె సారు, మా ఊరికంటే ఆయన ఎప్పుడో వచ్చినా పోయినా మాకు ఎంతో ఇష్టం. మేము అది పోరాటం, మేము మా వార్డు మాకు పంతులపల్లెని మా సర్పంచ్ గెలవాలని మేము ఆరాటం చేసినాం. కానీ మేము ఓడిపోయినా కానీ మేము సార్ని వదిలిపెట్టలేదు. మేము పార్టీ వద్దని మేము అనుకోలేదు. మా సర్పంచ్ అయినా మేమైనా అందరం ముందు నడవాలి, మనం ఈసారి కాకుండా మంచిసరికైనా వస్తాం, మనం ముందు అడిగేయాలని మేము ఎప్పుడైనా మేము ఊకోలే, మర్చిపోలేదు. ఆయనను ఎప్పుడైనా ముందు నడవాలి మనం అని మేము ముందు నడుచుకుంటా మేము బయటకు వచ్చినాం. జనాలతో ఏ విధంగా ఉంటుండే పెద్ద సుదర్శన్? చాలా బాగుంటుండే. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషిని ఆయన మంచిగా వేరుగా చూడలేదు. చావులో బతుకులో ఫంక్షన్లలోనైనా కూడా తేడా నీ ఓడు నా ఓడు అని తేడా లేకుండా ఏ చావుల్లోనైనా వచ్చి వాళ్ళను ఎవరినైనా వచ్చి ఓదార్పించే ఆయనకు అంత అది ఉంది. ఆయన లేడని ఎవరి పెళ్ళిళ్ళైనా కూడా ఆయనకు తోచినంత సాయం ప్రతి ఒక్కరూ ఆయన సాయం కోరిపోతే లేదనకుండా ఆయనకు తోచిన సాయం చేసేది. ఆయన అందరి జనాలలో ఒక గుండెలో గుర్తుండిపోయే వ్యక్తిగా ఆయన ఇప్పుడు నిలిచిపోయాడు. ఆయన కోసం మేము ఉదయం నుండి మాకు ఆయన ఎప్పుడెప్పుడు మేము ఆయనను చూస్తామా అని మేము బాధాకరంగా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆయన లేడని తెలియగానే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో భయభ్రాంతులకు గురవుతున్నారు. మీరు ఎప్పుడు చూసారమ్మా లాస్ట్ టైం? మాకు ఎరేజారు సార్, ఇబ్బందిలే చూసినాం సార్. ఇన్ని రోజులు బతికి ఉండమే అనుకొని ధైర్యంగానే ఉన్నాం సార్. అయితే సారు చచ్చిపోయినంటేనే మా గుండెలు ఆగినాయి సార్, మా గుండెలు ఆగిపోయినాయి. సార్ మంచోడు కదా, ఏ ఫంక్షన్లలో వచ్చేది సార్. ఎక్కడన్నా ఎవరిలో చిన్న పిల్లగాళ్ళకు కూడా మంచిగా చదువుకోమనేది సార్. చిన్న పిల్లలకు కూడా మంచిగా చదువుకొని అనేది, మంచిగా ఆధారికి మంచిగా ఉండాలి, అందరూ మనకు మన మండలం మంచిగా ఉండాలి అని అనేది సార్. ఎందుకంటే సార్ మాకు మంచోడు, ఆయన అంత ఇష్టం సార్. ఆయన మంచోడు, అందరికీ మంచిగా చూసుకుంటాడు, చాలా ఇష్టం అనండి. ఆయన అంటే చాలా ఇష్టం. ప్రతి మంచిగా ఇట్లా అనిపోయేది సార్. మాకు ప్రతి మంచికి నేను ఉన్నా అని చేసేది సార్. ఏదన్నా ఆయన సాయశక్తి వరకు చేసేది సార్. ఉన్న రోజులు మంచి చేసేది. మాకు నీళ్లు రాకుండా నీళ్లు వచ్చింది, రంగయ్య చెరువు ఎర్రయ్య చెరువు నింపింది సార్. కాలువలు తీసుకొచ్చిండు సార్. మమ్మల్ని రైతులు కూడా మంచిగా చూసేది సార్. రైతు బంధు ఎమ్మడే వేస్తాడు సార్. అన్ని పనులు మంచిగా చూసేది. ఎర్రయ్య చెరువు తండ మాది, నలవలి మండలం సార్. నలవలి మండలం ఎర్రయ్య చెరువు తండ మాకు కూడా మంచిగా చూసుకేది. ఫంక్షన్లకు కూడా వచ్చేది సార్. ఏ ప్రతి ఫంక్షన్లకు కూడా వచ్చేది సార్. చిన్న పెద్ద అనకుండా వస్తాడు సార్. సార్ మంచోడు. ఆయన లేకుంటే మేము ఎట్లా ఉండాలి సార్, ఎట్లా చేయాలి అని అనుకుంటున్నాం సార్. మాకు ధైర్యం లేకుండా అయిపోతాను సార్. ధైర్యం కూలిపోయినట్టు అనిపిస్తాను సార్. ఆయన లేకుంటే ఇంట్లో మంచి కూడా ఇంత గుణం కూడా మాకు ఇది చేయకుండా ఆయన అంత అంటే ఇష్టం సార్. మంచి సార్, మంచోడు. కానీ మాకు పిల్లలు కూడా మంచిగా భవిష్యత్తుగా మంచిగా చూసుకుంటాడు అనుకున్నాం సార్. ఇంత కూలిపోయినా అనుకోలేదు సార్, మేము ఎన్నడూ అనుకోలేదు. మంచోడు సార్. మాకు ఎర్రయ్య చెరువు కాలువ తెచ్చిండు, రంగయ్య చెరువు కాలువ తెచ్చిండు సార్. చాలా మంచోడు. ప్రతి పని చేసే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా పెద్దికి కన్నీటితోటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పెద్ది లేని లోటు మాకెవరు కూడా తీర్చలేరు. పెద్ది మమ్మల్ని దూరం వెళ్ళిపోయాడు. పెద్ది కూడా మాకు చాలా దగ్గరగా ఉంటుండే. మాకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందించేవాడు, మా కష్టాలన్నీ కూడా తీర్చేవాడు అంటూ కూడా రుద్రవరం సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సార్ చూడొచ్చు విజువల్స్లో, ఏదైతే పెద్ది ఆయన చివరి చూపుగా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు చేరుకొని వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళంతా కూడా మరి ఈ విధంగా కూడా వాళ్ళంతా కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వృద్ధులు కూడా ఏదైతే ముసలి వ్యక్తులు కూడా చాలా వరకు కూడా మరి వాళ్ళకి నడవ రాకుండా కూడా వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి మరి వాళ్లకు పెద్ద మీద ఉన్నటువంటి ప్రేమను కావచ్చు, అభిమానాన్ని కావచ్చు చాటి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.